అండి ఎగ్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా మిక్సీ గిన్నెలోకి వేయించిన ఉల్లిపాయలు జీడిపప్పులు టమాటాను వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాండీలోకి ఆయిల్ని వేసి వేడయ్యాక పసుపు కారం ఉప్పును వేసి ముందుగా ఉడకబెట్టిన గుడ్లని ఇలా వేసుకొని వేయించి తీసుకోవాలి. ఇదే ఆయిల్లోకి చెక్క లవంగ ఏలకులు జాజిపువ్వు వేసి ఒకసారి వేయించుకొని 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. దీనిలోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి కారము పసుపు ఉప్పు దీనిలో ఒక్కొక్క కప్పు వరకు పెరుగును వేసి ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ముందుగానే మిక్సీ వేసిన పేస్ట్ని గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసి ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు ముందుగానే ఉడకబెట్టిన గుడ్లను ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది మసాలా పట్టే వరకు మగ్గించుకోవాలి. చివరిలో కొంచెం కసూరి మేతిని వేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని చివరిలో కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనకు అన్నం చపాతీ దేనిలోకైనా సరే ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.